أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واتل ما أوحي إليك من الكتاب وأقم الصلاة إن الصلاة تنهى عن الفحشاء والمنكر ولذكر الله أكبر والله يعلم ما تصنعون అనే విషయం చెప్పబడుతుంది. సూరతుల్ అన్కబూత్ 45వ వాక్యంలో. దీని యొక్క అర్థం ఏమిటంటే, ప్రవక్త నీ వద్దకు ఉతులు మా ఉహయ్య ఇలైక మినల్ కితాబ్, ఏదైతే ఈ కితాబ్ అల్ కితాబ్ ఈ యొక్క ఖురాన్ గ్రంథం ఇచ్చామో వహీ ద్వారా నీకు ఈ గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు, అంటే కంటిన్యూగా చదువుతూ ఉండు అనే విషయం చెప్పబడుతుంది. ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్, నిశ్చయంగా నమాజ్ అశ్లీల కార్యాల నుండి చెడు పనుల నుండి నిరోధిస్తుంది. వలదికురుల్లాహి అక్బర్, అంటే చెడు కార్యం కంటే అశ్లీల కార్యం కంటే అల్లాహ్ స్మరణ, అల్లాహ్ యొక్క జిక్ర్ చాలా గొప్పది. వల్లాహు యఅలము మా తస్నఊన్, అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ విషయాలన్నీ అల్లాహకు పూర్తిగా తెలుసు అనే విషయం చెప్పబడుతుంది. ఇది సూరతుల్ అన్కబూత్లో 45వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కావున ఈ యొక్క ఖురాన్ గ్రంథం అనేటువంటిది మనము మాటికి ఎల్లవేళలా ప్రతిరోజు ప్రతిసారి ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని తిలావత్ ఏమంటారు ఈ యొక్క ముసఫ్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఖురాన్ గ్రంథం అల్లాహ్ ఇచ్చినటువంటి గ్రంథం. అలాగే పారాయణం చేసేదే కాకుండా నమాజ్ అనేది నెలకొల్పాలి. నమాజ్ వల్ల ఏం ఉపయోగం ఉంది? మన మానవులకు అశ్లీల కార్యం నుండి జినా, తర్వాత వచ్చేసి ఈ యొక్క వ్యభిచారం, తర్వాత ఈ యొక్క చెడు పనులు, చెడు మాటలు నుంచి పూర్తిగా ఉంచబడుతుంది ఈ యొక్క నమాజ్ చేయడం వల్ల. వలదికురుల్లాహి అక్బర్, అంటే ఈ యొక్క చెడు కార్యాల నుండి, ఈ యొక్క సైతాన్ యొక్క చేష్టల నుండి అల్లాహ్ యొక్క జిక్ర్ చాలా గొప్పదనే విషయం చెప్పబడుతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అది అల్లాహకు పూర్తిగా తెలుసు అనే విషయం చెప్పబడుతుంది. వల్లాహు యఅలము మా తస్నఊన్, అంటే మీరు రాత్రి అయితే నిద్రపోవడం అయితేనేమి, తెల్లారంగానే మీరు ఏ పనులు కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో ఆ యొక్క పనులన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలుసు అనే విషయం చెప్పబడుతుంది. కాబట్టి నమాజ్ చేయడం వల్ల దాసులకు, అల్లాహ్ యొక్క దాసులకు ఇది ఉపయోగం. ఒక ముస్లింకు నమాజ్ అనేది 5 పూట్ల ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. చేయడం వల్ల అశ్లీల కార్యం నుండి, సైతాన్ యొక్క చేష్టల నుండి పూర్తిగా దూరంగా మనం ఉంచబడతాము. అది నమాజ్ చేయడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు. మరి కేవలం మసీదులోనే చదువుకోవాలా అనేటువంటిది కాదు. 5 వేళలా ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజ్ అనేటువంటిది చేయాలి. మన మసీదుకు వెళ్ళినా, లేదా వెళ్ళకపోయినా, ఇంట్లో ఉన్నా, సేలో ఉన్నా, ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఒళ్ళు బాగాలేక కనీసం హాస్పిటల్లో పడక మీద పనుకొని ఉన్నా కూర్చొనైనా నమాజ్ అనేటువంటిది చేసుకోవచ్చు. కూర్చునే దానికి ఇబ్బందిగా ఉన్నా కనీసం పనుకొనైనా నమాజ్ అనేటువంటిది చేయొచ్చు. అది అల్లాహ్ దాసులకు చాలా సులభమైనటువంటి పని. నమాజ్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. నిరంతరంగా రోజువారి దినచర్యలో 5 పూట్ల నమాజ్ అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సిందే. అది సోదరులారా విషయం. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.